హలో ఫ్రెండ్స్, మన తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఎంతో విశిష్టమైన పండుగ ఉగాది. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటాం, దాని వెనక ఉన్న పురాణ శాస్త్రీయ కారణాలేంటి అనే విషయాలను చాలా వివరంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే మన సంస్కృతి, మన పండుగల వెనక ఉన్న గొప్పతనం మనందరికీ, ముఖ్యంగా నేటి తరానికి తెలియడం ఎంతో అవసరం. ఉగాది అంటేనే ఒక కొత్త ఆరంభం, ఒక కొత్త ఆశ. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరం జరుపుకుంటున్నప్పటికీ మన పంచాంగం ప్రకారం, మన తెలుగు సంప్రదాయం ప్రకారం నిజమైన నూతన సంవత్సరం ఈ ఉగాది రోజే మొదలవుతుంది. అసలు ఉగాది అనే పదానికి అర్థం ఏంటో ముందుగా తెలుసుకుందాం. ఉగము అనగా నక్షత్ర గమనం, జన్మ లేదా ఆయుష్ అని అర్థం. ఆది అంటే మొదలు, అంటే ప్రపంచం యొక్క ఆయుష్ ప్రారంభమైన మొదటి రోజు అని అర్థం వస్తుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే యుగము అంటే కాలం, ఆది అంటే ప్రారంభం, అంటే ఒక కొత్త లోకానికి ప్రారంభమే ఈ యుగాది. ఈ యుగాది పదం వాడుకలో ఉగాదిగా మారింది. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి నాడు ఈ పండుగ వస్తుంది. ఈ రోజుని మనం పండుగ ఎందుకు జరుపుకోవాలి అనడానికి మన పురాణాల్లో ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయి. మన హిందూ సనాతన ధర్మం ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ విశాలమైన విశ్వాన్ని సృష్టించడం ఈ ఉగాది రోజునే ప్రారంభించాడని చెబుతారు. అంటే ఈ భూమి, ఆకాశం, నదులు, చెట్లు, మనుషులు, జంతువులు, ఇలా సమస్త సృష్టి బ్రహ్మదేవుని చేతిలో రూపుదిద్దుకోవడం మొదలైంది సరిగ్గా ఈ చైత్రశుద్ధ పాడ్యమి నాడే. ప్రళయం వచ్చి అంతా నశించిపోయిన తర్వాత మళ్ళీ సృష్టిని ప్రారంభించే కాలాన్ని బ్రహ్మకల్పం అంటారు. అలా ప్రతి కల్పంలోనూ మొదటి వచ్చే ప్రారంభ సమయమే ఈ ఉగాది. సూర్య సిద్ధాంతం అనే మన గొప్ప జ్యోతిష్య గ్రంథంలో కూడా ఈ విషయం స్పష్టంగా రాయబడి ఉంది. కాలగణన చేయడానికి, అంటే కాలాన్ని లెక్కించడానికి బ్రహ్మదేవుడు గ్రహాలు, నక్షత్రాలు, ఋతువులు, మాసాలు మరియు సంవత్సరాలను ఈ రోజునే వర్తింపజేశాడని నమ్మకం. అందుకే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన ఈ పవిత్రమైన రోజును మనం కొత్త సంవత్సరంగా, ఉగాది పండుగగా జరుపుకుంటాం. ఇది కేవలం ఒక కథ కాదు. కాలాన్ని గౌరవించడం, ప్రకృతిని ప్రేమించడం మన సంస్కృతిలో ఎలా ఇమిడి ఉందో చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శనం. అలాగే ఉగాది పండుగ వెనక ఇంకొక అద్భుతమైన పౌరాణిక గాథ కూడా ఉంది. ఒకానొక కాలంలో సోమకాసురుడు అనే రాక్షసుడు దేవుళ్లను ఎదిరించి వేదాలను దొంగిలించి సముద్రం అడుగున దాక్కుంటాడు. వేదాలు లేకపోతే ప్రపంచంలో ధర్మం నశించిపోతుంది, సృష్టికి మూలమే లేకుండా పోతుంది. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా ఆ శ్రీహరి మత్స్యావతారమెత్తి, అంటే ఒక పెద్ద చేప రూపం ధరించి సముద్రం అడుగుకు వెళ్ళి ఆ సోమకాసురుణ్ణి వధించి వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. ఇలా వేదాలు తిరిగి బ్రహ్మదేవుడికి అందిన రోజు కూడా ఈ చైత్రశుద్ధ పాడ్యమి రోజే అని మన పురాణాలు చెబుతున్నాయి. ధర్మం తిరిగి స్థాపించబడిన ఆ ఆనందంలో అప్పటి నుంచి ఈ రోజును ఉగాదిగా జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చిందని పండితులు చెబుతారు. పురాణాలు, శాస్త్రాలు మాత్రమే కాదు, ఉగాది పండుగ ప్రకృతితో మమేకమైన పండుగ. మనకు మొత్తం 6 ఋతువులు ఉన్నాయి. అందులో మొదటిది మరియు అందరికీ ఇష్టమైనది వసంత ఋతువు. ఉగాది పండుగతోనే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. శిశిర ఋతువులో చెట్లన్నీ తమ ఆకులను రాల్చేస్తాయి. చూడ్డానికి అన్నీ మోడువారినట్లు కనిపిస్తాయి. కానీ వసంత ఋతువు రాగానే, అంటే ఉగాది సమయానికి, ప్రకృతి మొత్తం తన రూపాన్ని మార్చుకుంటుంది. చెట్లు కొత్తగా చిగురిస్తాయి. మామిడి చెట్లు పూత పూసి పచ్చగా కళకళ్లాడుతుంటాయి. కోకిలలు ఎంతో మధురంగా కుహు కుహు అని పాడుతూ మనకు వసంతకాలం వచ్చిందని, కొత్త సంవత్సరం వచ్చిందని ఆహ్వానం పలుకుతాయి. ప్రకృతి మనకు ఒక గొప్ప పాఠం కూడా చెబుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఆకులు రాలిన చెట్టులా నిరాశపడకూడదు. మళ్ళీ వసంతం వస్తుంది, మళ్ళీ చిగురిస్తామనే ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఈ ప్రకృతి మనకు నేర్పుతుంది. అందుకే కష్టాల తర్వాత సుఖం వస్తుందనే ఆశతో కొత్త జీవితానికి నాందిగా ఈ ప్రకృతి పండుగను మనం జరుపుకుంటాం. ఉగాది పండుగ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఇంట్లో జరిగే కోలాహలం,
పండుగకు ముందు నుంచే ఇళ్లన్నీ శుభ్రం చేసుకుంటారు. ఉగాది రోజు ఉదయాన్నే మనం తప్పనిసరిగా చేయాల్సిన పనుల్లో మొదటిది తలంటు స్నానం. శాస్త్రాల ప్రకారం ఉగాది నాడు తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటు స్నానం చేయని వారు నరకానికి పోతారని ఒక హెచ్చరిక ఉంది. ఇలా ఎందుకు భయపెట్టారంటే కనీసం ఆ భయంతోనైనా ఈరోజు అందరూ నువ్వుల నూనెతో స్నానం చేసి ఆరోగ్యాన్ని పొందుతారని. వసంత ఋతువు రాగానే ఎండల వేడి మొదలవుతుంది. నువ్వుల నూనె ఒంట్లో ఉన్న ఉష్ణాన్ని బయటకు తీస్తుంది, చర్మ దోషాలను హరిస్తుంది, దేహానికి బలాన్నిస్తుంది. అలాగే వ్యాధికారక క్రిములను నాశనం చేసి ఒంటికి చలవ చేస్తుంది. అందుకే పండుగ రోజు తప్పక తలంటుకోవాలి. స్నానం చేసిన తర్వాత అందరూ తమకు వీలైనంతలో కొత్త బట్టలు ధరిస్తారు. కొత్త బట్టలు వేసుకోవడం వల్ల శారీరకంగా మానసికంగా ఎంతో ఉత్సాహం కలుగుతుంది. పేదవారైనా సరే ఆ పండుగ రోజున తల స్నానం చేసి శుభ్రమైన లేదా కొత్త బట్టలు కట్టుకోవడం వల్ల అందరితో తాము సమానమే అనే భావన కలిగి సుఖాన్ని పొందుతారు. ఇలా సమానత్వ భావన తీసుకురావడమే కొత్త బట్టలు ధరించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. ఇంటి గుమ్మానికి పచ్చని మామిడి ఆకుల తోరణాలు కడతారు. ఇలా మామిడి తోరణాలు కట్టడం వెనుక కూడా సైన్స్ ఉంది. పండుగ రోజున మన ఇంటికి బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు చాలా మంది వస్తారు. ఎక్కువ మంది ఒకే చోట ఉన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా విడుదలై గాలి కొంచెం బరువెక్కుతుంది. ఆ సమయంలో మామిడాకులు గాల్లోని కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని స్వచ్ఛమైన ఆక్సిజన్ను ఇస్తాయి. అందుకే గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం మన ఆచారం. ఇక ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి పూజ గదిని శుభ్రం చేసుకొని ఇష్టదైవాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ పండుగలో అత్యంత ముఖ్యమైన ఎంతో విశిష్టమైన ఆచారం ఒకటుంది. అదే ఉగాది పచ్చడి. ఉగాది అనగానే అందరికీ నోరూరించే ఉగాది పచ్చడి గుర్తుకొస్తుంది. ఉగాది పచ్చడి అంటే కేవలం ఒక ప్రసాదం కాదు, అదొక గొప్ప జీవిత సత్యం. మన జీవితం ఎలా ఉండబోతోందో, దాన్ని మనం ఎలా స్వీకరించాలో చెప్పే ఒక అద్భుతమైన సందేశం ఈ ఉగాది పచ్చడిలో ఉంది. ఇందులో షడ్రుచులు అంటే 6 రకాల రుచులు ఉంటాయి. తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారం. ఇవన్నీ జీవితంలో మనం ఎదుర్కొనే విభిన్న పరిస్థితులకు ప్రతీకలు. బెల్లం అనేది తీపికి ప్రతీక. ఇది జీవితంలో వచ్చే సంతోషాన్ని, ఆనందాన్ని సూచిస్తుంది. వేప పువ్వు అనేది చేదుకి ప్రతీక. ఇది జీవితంలో తప్పక వచ్చే బాధలను, కష్టాలను సూచిస్తుంది. చింతపండు పులుపుకి ప్రతీక. ఇది మనకు ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను లేదా ఒక రకమైన విసుగును తెలియజేస్తుంది. లేత మామిడి పిందెలు వగరుకి ప్రతీక. ఇది జీవితంలో వచ్చే కొత్త సవాళ్లను, ఆశ్చర్యాలను తెలియజేస్తుంది. ఉప్పు అనేది భయానికి లేదా జీవితంలో ఉండాల్సిన శ్రద్ధకు ప్రతీక. ఇక మిరియాలు లేదా మిరపకాయలు అనేవి కారానికి ప్రతీక. ఇది కోపాన్ని, ఆవేశాన్ని సూచిస్తుంది. ఈ 6 రుచులను కలిపి పచ్చడి చేసి ఉగాది రోజున ప్రసాదంగా ఎందుకు తింటారంటే, రాబోయే సంవత్సరంలో నా జీవితంలో సంతోషం వచ్చినా, కష్టం వచ్చినా, కోపం వచ్చినా, భయం వచ్చినా అన్నిటినీ సమానంగా స్వీకరిస్తాను. కష్టం వస్తే కృంగిపోను, సంతోషం వస్తే పొంగిపోను. జీవితం అంటేనే అన్ని రకాల అనుభవాల కలయిక అని మనకు మనం ఒక ధైర్యాన్ని చెప్పుకోవడానికే ఈ ఉగాది పచ్చడిని సేవిస్తాం. ఆరోగ్యపరంగా చూసుకున్నా వసంతకాలంలో వచ్చే వాతావరణ మార్పుల వల్ల కలిగే అనారోగ్యాలను ఎదుర్కోవడానికి ఉగాది పచ్చడి ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధంలా పనిచేస్తుంది. శరీరంలోని వాత, పిత, కఫాలను సమతుల్యం చేస్తూ రోగ నిరోధక శక్తిని పెంచే ఈ పచ్చడిలో వేప పువ్వు శ్లేష్మాన్ని, బెల్లం వాతాన్ని, చింతపండు ఉష్ణాన్ని తగ్గిస్తాయి. మామిడి పిందెలు వడదెబ్బ నుండి రక్షణనిస్తాయి. ఇలా ఇన్ని ఆరోగ్య గుణాలున్న ఈ మిశ్రమాన్ని ఉగాది నాడు పరగడుపున సేవించడం వల్ల ఏడాది పొడవునా శరీరం దృఢంగా ఉంటుందని చెబుతారు. ఉగాది రోజున జరిగే మరో ముఖ్యమైన కార్యక్రమం పంచాంగ శ్రవణం. పంచాంగం అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 అంగాలు కలది. ఉగాది రోజు సాయంత్రం అందరూ గుడి దగ్గర లేదా ఒక చోట కూర్చొని పండితుల ద్వారా ఈ పంచాంగాన్ని వింటారు. దీనినే పంచాంగ శ్రవణం అంటారు. కొత్త సంవత్సరంలో వర్షాలు ఎలా పడతాయి, పంటలు ఎలా పండుతాయి, దేశం ఎలా ఉంటుంది,
అలాగే వివిధ రాశుల వారికి ఈ సంవత్సరం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, వారి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయి అనేది వింటారు. దీని వెనక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాబోయే కాలాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మన ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం. కాలం అనేది ఎవరి కోసమూ ఆగదు. ఆ కాలాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని చెప్పడమే దీని ఆంతర్యం. ఉగాది రోజున పంచాంగం వింటే గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం వస్తుందని మన పెద్దలు చెబుతారు. ఈ ఉగాది పండుగను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన భారతదేశం అంతటా వివిధ పేర్లతో జరుపుకుంటారు. ఇది మన దేశ ఐక్యతకు ఒక గొప్ప ఉదాహరణ. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో దీనిని ఉగాది లేదా యుగాది అని పిలిస్తే, మహారాష్ట్రలో గుడి పడ్వా అనే పేరుతో చాలా ఘనంగా జరుపుకుంటారు. తమిళనాడులో పుత్తాండు అని, కేరళలో విషు అని, పంజాబ్లో బైసాఖి అని, బెంగాల్లో పోయిలా బైశాఖ్ అని వివిధ పేర్లతో ఆయా ప్రాంతాల సాంప్రదాయాలకు తగ్గట్టుగా ఈ కొత్త సంవత్సరాన్ని ఆస్వాదిస్తారు. పేర్లు వేరైనా పద్ధతులు కొద్దిగా మారినా అందరి ఉద్దేశం ఒక్కటే, కొత్త కాలాన్ని కొత్త ఆశలతో సంతోషంతో స్వాగతించడం. చివరిగా చెప్పాలంటే ఉగాది పండుగ మనకు చాలా విషయాలు నేర్పుతుంది. గడిచిపోయిన సంవత్సరంలో జరిగిన చేదు జ్ఞాపకాలను మరిచిపోయి ఒక కొత్త ఉత్సాహంతో అడుగు ముందుకు వేయాలని చెబుతుంది. పచ్చడిలోని షడ్రుచులలాగే జీవితాన్ని సమతుల్యంగా జీవించడం నేర్చుకోవాలని, ప్రకృతిలో వచ్చే మార్పులను ప్రేమిస్తూ దానితో మమేకమై బతకాలని ఈ పండుగ మనకు స్పష్టం చేస్తుంది. మన సాంప్రదాయాలను మన పిల్లలకు నేర్పిస్తూ, ఈ పండుగల వెనుక ఉన్న శాస్త్రీయతను వారికి వివరిస్తూ మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ రాబోయే శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.